హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఓవెన్ అవసరం లేకుండా ఎగ్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే 2 రకాల కేక్ రెసిపీస్ని చూపిస్తున్నానండి. బేసిక్ కేక్ రెసిపీ కనుక మనకి తెలిస్తే మిగిలిన కేకులన్నిటినీ ఈజీగా బేక్ చేసుకోవచ్చండి. క్రిస్మస్ రోజున ప్రత్యేకంగా తయారు చేసుకునే ప్లమ్ కేక్ రెసిపీ అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిగా వెనిలా స్పాంజ్ కేక్ని చూద్దామండి. ఈ వెనిలా స్పాంజ్ కేక్ని తయారు చేయడం కోసం ముందుగా కేక్ బౌల్ని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఇంట్లో ఉండే లోతుగా ఉండే గిన్నెని ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉన్నా అందులో కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ రాసుకుని పొడిపిండి జల్లుకుని ఈ విధంగా గిన్నెని రెడీ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ అన్నిటినీ కొలిచి తీసుకోవాలి. మొదటిగా అరకప్పు పెరుగుని తీసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి. ఒక పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్వీట్ కోసం ఒక కప్పు పంచదార లేదంటే పటిక బెల్లాన్ని పౌడర్గా చేసుకునైనా వేసుకోవచ్చు. పంచదారని ఈ విధంగా ఫైన్ గా పౌడర్ చేసుకుని వేసుకుంటే బాగా కలుస్తుందండి. ఇప్పుడు విస్కర్ తోటి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలను గాని లేదంటే నార్మల్ పాలను గాని తీసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుని ఆ తర్వాత రవ్వ వేసుకుంటే ఫైన్ గా అవుతుందండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలైనా రవ్వని నానబెట్టుకోవాలి. రవ్వ పాలని పీల్చుకుని సాఫ్ట్ గా అవడానికి కొంత టైం పడుతుందండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ మీద కేక్ ని బేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో స్టాండ్ గాని లేదంటే ప్లేట్ రివర్స్ తిప్పైన పెట్టుకుని ఈలోగా ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా నానిన తర్వాత ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకుని అరకప్పు గోధుమ పిండిని గాని లేదంటే మైదా పిండిని గాని వేసుకోవాలి. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకోవాలి. ఇందులో మీరు ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చండి. ఇలాచీ పొడి ప్లేస్లో వెనిలా ఎసెన్స్ ని వేస్తున్నాను కాబట్టి ఇలాచీ పొడి వేయడం లేదు. ఇప్పుడు పిండి వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు కాచి చల్లారబెట్టుకున్న పాలను వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ తోటి గాని స్పాచులా తోటి గాని ఒక డైరెక్షన్ లో కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ కనుక పలుచగా అయితే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా రాదండి, జారుగా అవుతుంది, ఉడకడానికి టైం పడుతుందండి. ఈ విధంగా కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి. లోతుగా ఉండే గిన్నెని తీసుకుంటే కేక్ పొంగుతుంది కాబట్టి సమానంగా ఉంటుందండి. ఇప్పుడు గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసిన బౌల్లోకి ఈ గిన్నెని పెట్టుకోవాలి. ముందుగానే ప్రీహీట్ చేసుకుంటే కేక్ చాలా చక్కగా బేక్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కేక్ని 30 నుంచి 40 నిమిషాల మధ్యలో బేక్ చేసుకోవాలండి. మూతకి కనుక గ్యాప్ ఉన్నట్లయితే ఈ విధంగా పిండితోటి కానీ లేదంటే పేపర్ తోటి కానీ కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ని లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ వేయకుండా ఇంకా ఓవెన్ అవసరం లేకుండానే చాలా ఈజీగా బేసిక్ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ బేక్ అయినట్లండి. వెంటనే చాక్ తోటి తీయకుండా కొద్దిసేపటి తర్వాత చుట్టూ అంచులకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే కేక్ చాలా ఈజీగా వస్తుందండి. ఒక కంచంలోకి రివర్స్ చేసి తిప్పినట్లయితే కేక్ చాలా చక్కగా వస్తుంది. వేడి మీద మనం కేక్ని తీసినట్లయితే అడుగున బౌల్కి కొంత అంటుకుపోయి ఉంటుందండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.
చాలా టేస్టీగా బేసిక్ కేక్ని తక్కువ పదార్థాలతోటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లమ్ కేక్ రెసిపీని చూద్దాము. ఈ ప్లమ్ కేక్ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా కేక్ని బేక్ చేయడం కోసం ఇంట్లో ఉండే ఏదైనా ఒక బాక్స్ని తీసుకుని అందులో కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. లోతుగా ఉండే బౌల్ని తీసుకోవాలండి. ఈ విధంగా బటర్ రాసుకున్న తర్వాత ఇందులో పొడి గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండిని కానీ జల్లుకుని కేక్ బౌల్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మిగిలిన పిండిని తీసేసుకోవాలి. ఇందులో అడుగున బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి. ప్లమ్ కేక్ తయారు చేయడం కోసం మొదటిగా మనం ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ని 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. ఇందుకోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇంకా టూటీ ఫ్రూటీ డ్రై నట్స్ని కట్ చేసుకుని వేసుకోవాలండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ తోటి కానీ కప్పు తోటి కానీ కొలుచుకోవాలండి. ఒక అర గ్లాస్ వరకు ఫ్రెష్గా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే గ్రేప్ జ్యూస్ కానీ లేదంటే టెట్రా ప్యాకుల్లో ఉంటాయి కదండి, ఆ జ్యూస్లైనా వేసుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. కుదిరితే ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి. క్యారమిల్ చేయడం కోసం వేడి నీళ్ళు కావాలి. అందుకోసం గిన్నెలోకి ఒక అర గ్లాస్ వరకు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈలోగా వేడి నీళ్ళు అనేవి మరిగించుకోవాలండి. క్యారమిల్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3/4 గ్లాసు పంచదార వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా క్యారమలైజ్ అవుతుందండి. ఈ విధంగా పంచదార అంతా కలర్ మారాలండి. మరి డార్క్ కలర్లో కాకుండా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరిగించిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత 1-2 నిమిషాలు మరిగించుకోవాలి. చల్లారితే మనకి తేనె ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉండాలండి. మరి జారుగా అయితే ఈ క్యారమిల్ వాటర్ అనేది ఉండకూడదండి. కేక్ బ్యాటర్ లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1/4 గ్లాసు కాచి చల్లారబెట్టుకున్న పాలని తీసుకోవాలి. 1/4 గ్లాసు బటర్ కానీ లేదంటే నూనెను కానీ తీసుకోవాలి. బటర్ని కొద్దిగా మెల్ట్ చేసి తీసుకుంటే మనకి పాలల్లో కలిపేటప్పుడు బాగా కలుస్తుందండి. ఈ విధంగా విస్కర్ తోటి 1-2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తోటి కూడా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు జల్లెడ పెట్టుకుని అందులోకి 1 గ్లాసు గోధుమ పిండి కానీ లేదంటే మైదా కానీ తీసుకోవచ్చు. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/4 టీ స్పూను జాజికాయ పొడి కానీ లేదంటే దాల్చిన చెక్క పొడి కానీ వేసుకోవచ్చు. 1/4 టీ స్పూను యాలకుల పొడిని వేసుకుని వీటినన్నింటినీ బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి కానీ లేదంటే స్పాచులా తోటి కానీ కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా చల్లారిన క్యారమెల్ని వేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే క్యారమెల్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్ తోటి కానీ లేదంటే స్పాచులా తోటి కానీ ఒక డైరెక్షన్లోనే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటరు లూజ్గా అయితే ఉండకూడదండి, కొద్దిగా థిక్గా ఉండాలి. ఇక్కడ నేను కలుపుకున్న ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ అయితే కొద్దిగా లూజ్ అయిందండి. అందువల్ల ఈ విధంగా కేక్ అనేది తయారైంది. మీరు కొంచెం చిక్కగా అయితే కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ వేసుకోవాలి. ఇంకా ఇందులోనే యాప్రికాట్లు ఇంకా చెర్రీస్ కూడా మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఈ కేక్ బౌల్ని పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 40 నుంచి 50 నిమిషాల మధ్యలో కేక్ని బేక్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకుంటే కేక్ చాలా టేస్టీగా లోపల వరకు బాగా ఉడుకుతుందండి. టూత్ పిక్ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ బేక్ అయినట్లు.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి ఈ కేక్ బౌల్ని పక్కకి తీసుకోవాలి. ఏదైనా ఒక క్లాత్ తోటి కవర్ చేసుకుని 10 నిమిషాల సేపు అలా పక్కన పెట్టేస్తే కేకు మరికొంచెం సాఫ్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు చుట్టూ చాక్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ప్లేట్ రివర్స్ చేసి తిప్పినట్లయితే కేక్ ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. ఈ ప్లమ్ కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, కేక్ బ్యాటర్ అయితే అస్సలు లూజ్గా అనేది ఉండకుండా చూసుకోండి. అప్పుడే కేక్ అనేది ప్లఫీగా, స్పాంజీగా, చాలా టేస్టీగా, మాయిశ్చర్గా ఉంటుంది. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.